నేను ఎక్కువగా నూనె గింజలు మరియు పప్పు గింజల పైలను ఆశిస్తాను. నేను మధ్యస్థ పరిమాణంలో పసుపు పచ్చ శరీరంతో మురికి తెలుపు రంగు పొలుసులతో ముందు జత రెక్కలపైన గోధుమ రంగు గీతలతో ఉంటాను. నా లార్వాలు ఎరుపు రంగులో 2 నుంచి 3 అంగుళాల పొడవుగా ఎర్రటి తలతో తల దగ్గర శరీరం చివరిలో నల్లటి రోమాలు కలిగి ఉంటాయి. అందుకే నన్ను ఎర్రగుంగలి పురుగని పిలుస్తారు. నాలోని ప్రత్యేకత ఏమిటంటే మేము ఒక పొలం నుండి వేరొక పొలంలోకి సైన్యంలాగా గుంపులు గుంపులుగా వలసపోతూ ఉంటాము. నా జీవిత చక్రం చూస్తే నా తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా 800 నుంచి 1000 వరకు మీగడ రంగు గ్రుడ్లను పెడుతుంది. ఒక్కోసారి నేను పొలాల పరిసరాల్లో ఉండే రాయి, రప్ప, దుంగలపైన, మట్టి గడ్డలపైన ఇలా ఎక్కడ పడితే అక్కడ కూడా నా గ్రుడ్లను పెడతాను. నేను 4 నుంచి 5 రోజులలో నల్లని పిల్ల గుంగలి పురుగుగా బయటకు వచ్చి అక్కడే ఆకు అడుగు భాగంలో కాని ఆ దగ్గరలో కాని ఆకుల పచ్చ హరితాన్ని గోకి తింటాను. మేము గుంపులుగా 1 వారం రోజులు ఉండి ఆ తరువాత విడిపోయి దగ్గరలోని పచ్చని మొక్కలను తినివేస్తాము. మా ధాటికి పొలంలో ఎక్కడా ఒక్క మొక్క గాని కాయగాని కనిపించదు. కేవలము కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. నేను 30 నుండి 50 రోజులు ఈ దశలో ఉండి ఆ తరువాత 30 సెంటీమీటర్ల లోతు భూమిలో నా వంటిపై ఉన్న రోమాలతో కండె ఆకారంలో కవచాన్ని కట్టుకుని నిద్రపోతాను. నేను ఈ కోశస్థ దశలో తొలకరి వర్షాలు పడే వరకు ఉండి వర్షాలు పడిన వెంటనే బయటకు వచ్చి మళ్లీ నా జీవిత చక్రాన్ని కొనసాగిస్తాను. నన్ను అరికట్టాలంటే మీరు సమగ్ర సస్యరక్షణ పాటించాలి. అవి ఏమిటంటే ఎండాకాలంలో లోదిక్కి చేయడం, తొలకరి వర్షాలు పడినప్పుడు పొలాలలో చెత్త చెదారాన్ని తగులబెట్టడం. దీనితో తల్లి రెక్కల పురుగు ఆ మంటలలో పడి చనిపోతాయి. గ్రుడ్లు మరియు లార్వాల సముదాయాన్ని ఏరిపారేయడం, పొలం చుట్టూ కంచెలాగా కందకంత్రవ్వడం, గ్రుడ్డు పరాన్నజీవులైన ట్రైకోగ్రామాను ఎకరాకు 20,000 చొప్పున వదలడం, ఆఖరి అస్త్రంగా రసాయన పురుగు మందులైన ఫినాల్పాస్, క్లోరిపైరిపాస్, ఎండోసల్ఫాన్ లేదా ఫెన్వాలరేట్ పొడి మందును చిన్న లార్వాగా ఉన్నప్పుడే చల్లడం.